నమస్కారం. బంగారానికి వెండికి సంబంధించి సింపుల్గా చెప్తానే. ఈరోజు నేను కూడా బాగా లేటే లేవటం, అంత చలిగా ఉంది. సో బంగారం వెండి కూడా ఆగి, కాకపోతే నాలాగా పడుకోవాలి, చక్కగా ఆగి ఒకటేమో టీ తాగుతుంది, ఇంకోటేమో టిఫిన్ చేస్తుంది. టీ తాగుతుంది ఏంటిది, వెండి 100 రూపాయలు తగ్గి కూల్గా టీ తాగుతుంది. ఎంత? 1,95,900 రూపాయలుగా కేజీ వెండి ఉంది. బంగారం టిఫిన్ ఆర్డర్ ఇచ్చింది కదా, 24 క్యారెట్ గోల్డ్ 540 రూపాయలు తగ్గాను. మార్కెట్లో 1,30,150 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు. 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు వచ్చేసి 500 రూపాయలు తగ్గింది, 1,19,300 రూపాయలుగా ఉంది. సో బంగారం టిఫిన్లు ఏం తింటూ ఉండింది? ఇడ్లీయా, పెసరట్ట, లేకపోతే ఉల్లి దోశ, లేదన్నప్పుడు బోండానా, ఏది? కింద కామెంట్లో తెలియచేయండి. అలాగే 22 క్యారెట్ గోల్డ్ టిఫిన్ ఆర్డర్ ఏమి ఇచ్చి ఉండిద్ది, ఏం తింటూ ఉండిద్ది? సరదాగా ఫన్నీ గప్ప కింద కామెంట్లో తెలియచేయండి. తర్వాత వెండి టీ తాగుతుంది, మసాలా టీనా, గ్రీన్ టీనా, నార్మల్ టీనా, ఏ టీ? కింద కామెంట్లో తెలియచేయండి. బట్ మరా చెప్తున్నాం, వెండి విషయంలో రిస్క్ అనుకున్నా ఏం పర్లేదు, రేట్ పెరిగింది ఏదో ఒక రోజు అప్పుడు మేము అమ్ముకుంటాం అనుకుంటే హ్యాపీగా కొనుక్కోండి. బంగారం విషయంలో మాత్రం నో రిస్క్ ఎట్ ఆల్. హ్యాపీగా బంగారం పెరగడం అయితే ఖాయం. డబ్బు ఉంటే అది కొనిపెట్టుకోండి, ఉత్తమం.